హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రవితేజ నటించిన కొత్త సినిమా ఈగల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ సినిమా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రూపొందించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఓపెనింగ్స్ అయితే బాగానే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా గనక చూసిన వాళ్ళు మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని ఈ సినిమాపై కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇకపోతే దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రూపొందించిన సినిమా బాగానే ఫలించిందా లేదా అనేది ఒక లుక్ వేసే ముందు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందా అనేది తెలుసుకుందాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రవితేజ కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందన్న విశ్వాసం అయితే వ్యక్తం చేశారు ఇటీవలే ఇంటర్వ్యూలో. ఇక థియేటర్లో ఫస్ట్ కాపీ చూసిన రవితేజ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనిని హగ్ చేసుకుని కంగ్రాట్స్ అయితే చెప్పాడు. ఇక తాను పూర్తిగా సంతృప్తి చెందుతున్నట్లు కూడా తెలియజేశారు. మరి అనుకున్న విధంగానే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ రాబట్టిందా లేదా అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. రవితేజ గత 2 చిత్రాలు కూడా నిరాశపరిచాయి. రావణసుర అలాగే టైగర్ నాగేశ్వరరావు ఆశించినంత స్థాయిలో అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకోలేకపోయింది. ఇక అందుకే ఈగల్పై రవితేజ అయితే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏపీలో 9 కోట్లు, తెలంగాణలో 11 కోట్లు కలెక్ట్ చేసింది ఈగల్ సినిమా. ఇక వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే దాదాపు 25 కోట్లు అయితే కలెక్ట్ చేసి మంచిగానే రానిచ్చింది. ఇక మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.